మీరు మారలా, శాఖల మధ్య సమన్వయమే ఉండగా మీరు ఎలా పనిచేస్తున్నారో అర్థమవుతుందా? హైదరాబాద్లో ఏ రోడ్డుపై చూసిన చెత్తే, ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది నేనే చెప్పాలనా? శాఖాధిపతులే అలసత్వంగా వ్యవహరిస్తే ఎలా? మెరుగైన వ్యవస్థను తీసుకురావాలి. టిమ్స్ పనులపై గతంలో చెప్పిన వివరాలే మళ్ళీ చెబుతారా? క్షేత్రస్థాయిలో ఒక్కసారైనా తిరిగారా? పలు శాఖలపై సమీక్షల్లో అధికారుల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందట. మరి ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి ఆయనే మళ్ళా. మరి ఇప్పుడు ఎంత కూడా రోడ్డు పైన చెత్త వ్యవహారం అంతా వాళ్ళే చూసుకోవాలి. సో మొత్తానికి ఏదైతే మీరు మారలా అని చెప్పేసి మంత్రులని ఆయన అన్నట్టుగా తెలుస్తా ఉన్నది. హైదరాబాద్లో చెత్త సేకరణ శుభ్రత విషయం కూడా నేనే చెప్పాలా? ఎటు చూసినా రోడ్లపై చెత్త కనపడుతుంది. మీకు కనపడడం లేదా? అసలు తనిఖీలకు వెళ్తున్నారా? క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేస్తున్నారా? మీ తీరు ఇకనైనా మార్చుకోండి. చెత్త నిర్వహణపై తక్షణమే చర్యలు చేపట్టండి. మెరుగైన వ్యవస్థను రూపొందించండి. రోడ్లపై చెత్త కనపడితే చర్యలు తప్పవు. రెండు శాఖల మధ్య సమన్వయం చేసుకోవాలని, కలిసి పనిచేయాలని కూడా నేనే చెప్పాలనా? అది మీకు తెలియదా? సమీక్షకు వచ్చేటప్పుడు గతంలో ఇచ్చిన నివేదికనే మళ్ళీ తీసుకొస్తారా? ఇది మీ పనితనం. కీలక అధికారులు వివరించేది ఇలాగేనా? ఇకనైనా సమన్వయంతో వివరించి పనులు త్వరగతిన పూర్తి చేయండి. ఇటీవల పలు శాఖలపై సమీక్షల సందర్భంగా పలువురు ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించిన వాళ్ళపైన కొంత ఆయన ఆగ్రహం వ్యక్తం చేసేటువంటి ఆ ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాగే డిసిసిల అధ్యక్షుల భర్తీలో సామాజిక న్యాయం, అన్ని వర్గాలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయం. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్తో రేవంత్, భట్టి, మహేష్ గౌడ్ సుదీర్ఘ మంత్రాలు. వారి నుంచి వేర్వేరుగా అభిప్రాయాలు సేకరించిన వేణుగోపాల్ 2-3 వారాల్లో డిసిసిల భర్తీ. ఈలోగా మరోసారి ఢిల్లీకి రాష్ట్ర నేతలు మరోసారి పోతున్నట్టు 53 సార్లు అయిపోయింది. ఇప్పుడు 54వ పోయేందుకు మళ్ళీ విమానం ఎక్కేందుకు సిద్ధమవుతా ఉన్నారు. సో డిసిసి అధ్యక్షుల భర్తీ ఇప్పటికే నామినేషన్ సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ జీవోలు, ఈ వ్యవహారం అంతా కూడా కోర్టు పరిధిలో ఉన్నటువంటి జీవోలతోటి బీసీలకు న్యాయం కల్పించలేకపోతున్నాం అనేది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క వాదన. ఇప్పుడు ఈ డిసిసిల భర్తీలో కానీ నామినేటెడ్ సంబంధించినటువంటి పోస్టుల్లో కానీ నీకు ఏ జీవో అవసరం లేదు. నువ్వు చెప్పిన వేదం. ఒకవేళ కనుక ఈ డిసిసి భర్తీలో కూడా అగ్రవర్ణాలకు కనుక పెద్ద మొత్తంలో కనుక పదవులు ఇచ్చినట్టయితుంటే రేవంత్ రెడ్డి యొక్క చిత్తశుద్ధి ఏందో జనాలకు అర్థమైపోతుంది. సామాజిక న్యాయం అంటే అన్నాడు కదా, ఈ సామాజిక న్యాయాన్ని ఏ విధంగా అవలంబిస్తారో చూస్తా. ఇప్పుడు ఉన్నటువంటి ఇంకా మూడు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు 3 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి ఆయన క్యాబినెట్లో. రేవంత్ రెడ్డి యొక్క క్యాబినెట్లో 3 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఆ 3 మంత్రి పదవులని ఇన్వెస్ట్గా భర్తీ చేయి. బీసీలకి 2 బీసీలకు, ఇంకోటికి ఎస్సీలకు ఎస్టీలకు ఇవ్వు. నేను చిత్తశుద్ధి ఏందో చూద్దాం. దానికి ఏ అవసరం లేదు కదా, ఏ జీవోలు అవసరం లేదు, ఏ కోర్టులు అడ్డుపడి ఒక పెన్ను పోడుతుండే అయిపోతుంది ఈ కథ. అది చేయడం వల్ల. సో చూద్దాం, ఇది కూడా రేపు మాపు కూడా ఇది చూద్దాం కదా. నువ్వు ఏ పార్టీ సామాజిక న్యాయం అవలంబిస్తావో, ఏ పార్టీ న్యాయం చేస్తావో చూద్దాం. అన్ని వర్గాలకు తగిన అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించిందట. రాష్ట్రంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అంటే డిసిసి అధ్యక్షుల భర్తీలో సామాజిక న్యాయం పాటించాలని, అన్ని వర్గాలకు తగిన అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయించింది. శనివారం ఢిల్లీలో ఇంద్రభవన్లో డిసిసి అధ్యక్షుల ఎంపికపై కీలక సమావేశం జరిగింది. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీ వేణుగోపాల్ రాష్ట్ర నేతల నుంచి డిసిసిల అధ్యక్షుల ఎంపికపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేయడం, సంఘటన సృజన్ అభియాన్ పురోగతి, జిల్లా స్థాయి నాయకత్వ మార్పులై కూడా చర్చించినట. నివేదికలను ముందు పెట్టుకొని ఈసారి డిసిసి అధ్యక్షుల నియామకానికి సంబంధించి ఏఐసిసి ప్రత్యేకంగా అబ్జర్వర్లను నియమించిన సంగతి తెలిసిందే. 22 మంది ఏఐసిసి అబ్జర్వర్లు రాష్ట్రంలో పర్యటించి ఒక్కో జిల్లా నుంచి 3-4 పేర్లతో కూడిన నివేదికలను అధిష్టానానికి అందజేశారు. శనివారం భేటీలో కేసీ వేణుగోపాల్ ఆ నివేదికలను ముందు పెట్టుకొని రేవంత్, భట్టి, మహేష్ గౌడ్లతో మాట్లాడారు. జిల్లాలో ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళా కేటగిరీలో బలమైన నేతలు ఎవరెవరు ఉన్నారు, పార్టీలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు, గతంలో ఏ పదవిలో ఉన్నారు, ప్రస్తుతం ఏం చేస్తున్నారు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో వారి పాత్ర ఏమిటనే అంశాలపై చర్చించారు. మస్తు వీళ్ళని ముంగడ పెట్టుకొని, రేవంత్ రెడ్డిని ముంగడ పెట్టుకొని ఉద్యమంలో వాళ్ళ పాత్ర ఎంత సీనియర్లు, ఎంత సిన్సియారిటీ అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ముంగడ పెట్టుకొని మాట్లాడుతూ ఉంటే అది సరైందినా? మరి ఉద్యమంతో రేవంత్ రెడ్డికి ఏం సంబంధం లేదు, ముఖ్యమంత్రి అయిపోయాడు. దాని తర్వాత ఉద్యమంలో ఆయన పాత్ర ఏమి లేదు.
ఉద్యమంలో పాత్ర లేదు, పార్టీలో సీనియర్ కాదు. అయితే ఈ అన్ని అంశాలని ముఖ్యమంత్రి ముంగటుండగా అడిగినట్టు కేసీ వేణుగోపాల్. సామాజిక న్యాయం కాంగ్రెస్ లక్ష్యమని రాహుల్ గాంధీ స్పష్టంగా ప్రకటించిన నేపథ్యంలో డీసీసీలోని సామాజిక న్యాయం ఉండాలని వేణుగోపాల్ సూచించారు. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ అంశం కీలకంగా మారినందున డీసీసీల భర్తీలోనూ ఆ దిశగా ఎంపిక ఉండాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న వారిని సమన్వయం చేయడం, దక్కని వారికి భవిష్యత్తులో వేరే పదవులు ఇవ్వడంపై ఈ భేటీలో నేతలు చర్చించినట్లు తెలిసింది. పెద్దగా వివాదాలు లేని సుమారు 10 జిల్లాల అధ్యక్షుల నియామకంపై ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. 2-3 వారాల్లో జాబితా ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ క్రమంలో రాష్ట్ర నేతలను మరోసారి ఢిల్లీకి పిలిచే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో రాజకీయ పరిణామాలు, మంత్రుల మధ్య విభేదాలు, పార్టీ అంతర్గత అంశాలు, మంత్రివర్గ విస్తరణ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలపై భేటీలో చర్చ జరిగినట్లు పేర్కొన్నాయి. సమర్థులకే జిల్లా అధ్యక్ష పదవులు. సమర్థులు అంటే ఎవరు సార్? మరి సమర్థులు అంటే ఎట్లా ఉండాలి? క్వాలిఫికేషనా, లేకపోతే ఉంటే సీనియరా, సిన్సియాటా, పైసలా, కులమా, ఏంటి అది? కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులుగా సమర్థులకే అవకాశం కల్పిస్తామని, ఎంపికలో సామాజిక న్యాయం ఉంటుందని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. పార్టీలోనే కనీసం 5 ఏళ్లు పనిచేసినటువంటి వారికి పదవులు వస్తాయన్నారు. 5 ఏళ్లు పనిచేయాలట. కేసీ వేణుగోపాల్తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా అధ్యక్ష పదవి కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఇతర పదవుల్లో ఉన్నవారికి డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వకూడదనే నిబంధన పెట్టామని వెల్లడించారు. ఇక డీసీసీ అధ్యక్షుల ఎంపికపై తమ అభిప్రాయాలను పార్టీ అధిష్టానానికి తెలియజేశామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. సో ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత మళ్ళీ మనుగడ సాధించాలంటే ఇప్పుడున్నటువంటి పదవులో డీసీసీలే కావచ్చు, అలాగే నామినేటెడ్ సంబంధించిన పదవులో మరి బీసీలకి ఏమైనా పెద్దపీట వేసినట్టయితే కొంత నమ్ముతారు. ఇక లేకపోతే మళ్ళీ గతంలోనే చేసినట్టుగా రెడ్డిలు అగ్రకులాలకు కనుక వీళ్ళు పెద్దపీట వేసినట్టయితే ఇది చాలా దెబ్బపడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది.